కాకుండా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దృష్టికి తేవాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ పినాకిని డిస్ట్రిక్ట్ చైర్మన్ సుప్రియ అన్నారు. అవేర్నెస్ ఆఫ్ నిర్భయ అనే పేరుతో లయన్స్ క్లబ్ సంస్థ ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. తల్లికి చేతికి ఎలాంటి గౌరవం ఇస్తారో అలాంటి గౌరవాన్ని అందరు మహిళలకు ఇచ్చేలా మగవారి మనస్తత్వం రూపుదిద్దుకోవాలని ఆమె సూచించారు. అనైతిక చర్యలు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయే కానీ అతి విలువైన జీవితాన్ని నాశనం చేస్తాయని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమృతవల్లి హెచ్చరించారు. నిర్భయ చట్టం తమకు ఏ విధంగా మేలు చేస్తుందన్న విషయాన్ని ప్రతి బాలిక ప్రతి మహిళ తెలుసుకోవాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉపాధ్యాయులతో పాటు పలువురు విద్యార్థులు విద్యార్థినులు పాల్గొన్నారు. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే ప్రతిరోజు మనం ఫ్లెక్స్ చేస్తుంటాం. ఆ విధంగా ఎలా అయితే మనం ఈ భారత మాతకి మనం ఉదయం లేచి ప్రమాణం చేస్తామో ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్క అబ్బాయి మీద ఉంది. భవిష్యత్తులో వాళ్ళు మరింత ముందుకి వెళ్ళి మంచి పౌరులుగా పెరగాలి అంటే ముందు వాళ్ళు మంచి కల్చర్ ఏర్పాటు చేసుకోవాలి. అందుకని ఆ ఉద్దేశంతో మేము ఈరోజు ఆక్స్ఫర్డ్ స్కూల్లో సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన సమాజంలో నైతిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని మన అమ్మాయిల మీద అరాచకాలు విచ్చలవిడిగా వయసుకు సంబంధం అనేది లేకుండా మరి జరుగుతున్నవి. ఇవన్నీ అరికట్టాలంటే ఆడపిల్లల్లో మనం వాళ్ళకి ధైర్యం అనేది మనం వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ టేకప్ చేయడము, దాన్ని డిస్ట్రిక్ట్ చైర్మన్ అయిన సుప్రియ గారు చాలా బాగా వాళ్ళకి చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ. ఇలాగే ఈ స్కూల్లోనే కాకుండా నెల్లూరులో ఉన్న స్కూల్ సబ్జెక్ట్ లో కూడా ఇంప్లిమెంటేషన్ జరగడం జరుగుతుంది.